హలో స్టూడెంట్స్, ఇది మన మొబైల్ యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కోసం చేస్తున్నటువంటి వీడియో అనమాట. సో మనకి 4 మార్క్స్ వెయిటేజ్కి సంబంధించినటువంటి చాప్టర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 8 మార్క్స్కి సంబంధించినటువంటి చాప్టర్స్లో వర్క్, ఎనర్జీ అండ్ పవర్కి సంబంధించినటువంటి 3 ఎస్ఏ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే అందులో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి వీడియో అనమాట. ఇప్పుడు మనం 4 మార్క్స్కి సంబంధించినటువంటి 4 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్లో మేజర్గా మనకి గన్ షాట్గా అడుగుతున్నటువంటి ప్రశ్నలు అండ్ ఈజీగా తొందరగా నేర్చుకోవడానికి ఈజీగా ఉన్నటువంటి చాప్టర్ ఏంటంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండ్ ఆ తర్వాత లాస్ ఆఫ్ మోషన్. ఈ 2 చాప్టర్స్ నుంచి మనం ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మీరు 2 చాప్టర్లో నుంచి ఒక్కొక్క చాప్టర్ చొప్పున 4 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్కటి వస్తుంది. అంటే 2 చాప్టర్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు 8 మార్క్స్ రాసేయచ్చు అనమాట. ఓకేనా? సో ఈ వీడియో నేను చేసిన తర్వాత మన మొబైల్ యాప్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైతే కోర్స్ ఇంకా తీసుకోలేదో కోర్స్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. డెఫినెట్గా నేను లైవ్ చేయడం కోసం కొంత లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మనకి కస్టమర్స్ని అయితే అడుగుతుంది అనమాట. సో యాప్ పర్చేసెస్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి లైవ్ చేయడానికి అవ్వట్లేదు. సో నేను అందుకని రికార్డెడ్ వీడియో అయితే అందులో పెడుతున్నాను. సో ఇన్ ఫ్యూచర్ మనం అయితే లైవ్ క్లాస్ కూడా ఎంటర్టైన్ చేద్దాం. సో ముందుగా మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో నేను ఇది మనకి రికార్డెడ్ వీడియో కాబట్టి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ అంటే మిగతా టాపిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడలేను. బికాజ్ ఎక్కువ టైం అయినప్పుడు ఏమవుతుందంటే అది అప్లోడ్ చేయడానికి కూడా అది తీసుకోవట్లేదు అనమాట. యాప్లో కొంత లిమిటెడ్ జీబీ వరకు మాత్రం అది అటెంప్ట్ చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి నేను సబ్జెక్ట్ మాట్లాడడం కోసమే ట్రై చేస్తాను. సో మనకి ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్కి సంబంధించి ఫస్ట్ వేసే 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ మనం ఏం చేయాలంటే magnitude of the resultant vector కనుక్కోవాలి అండ్ డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ కనుక్కోవాలి. సో డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి, డైరెక్షన్ కనుక్కోవాలి. సో చూద్దాం ఒకసారి. సో మ్యాగ్నిట్యూడ్కి సంబంధించి ఎలా ఫైండ్ చేస్తాం అండ్ డైరెక్షన్ సంబంధించి ఎలా ఫైండ్ చేస్తాం. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఇది మనకి క్వశ్చన్ అనమాట. సో ఏమంటాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ ద parallelogram law of vectors and hence derive the equation for magnitude of the resultant vector and direction of the resultant vector అంటాడు. సో ఇది క్వశ్చన్ అడిగేటువంటి విధానం అనమాట. సో ముందు మనం ప్యారలలోగ్రామ్ వెక్టర్ సంబంధించి మార్క్స్ బ్రేక్ డౌన్ చూద్దాం. సో బ్రేక్ డౌన్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో స్టేట్మెంట్కి అయితే 1 మార్క్ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా రాయాలన్నమాట. ఇలానే రాయండి ఎగ్జామ్లో. స్టేట్మెంట్కి 1 మార్కు అండ్ ఆ తర్వాత డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. సో 4 మార్కుల్లో 2 మార్కులు ఇక్కడే పోయినాయి. చూడండి, ఈ 2 నేర్చుకుని వెళ్ళినా చాలా మంది స్టూడెంట్స్ పాస్ కావాలని భయం ఉంటుంది కదా, ఫెయిల్ అవుతాం అనేటువంటి భయం ఉన్నటువంటి స్టూడెంట్స్ స్టేట్మెంట్ ఒకటి డయాగ్రామ్ ఒకటి నేర్చుకుని వెళ్ళారు అనుకోండి, మీకు 2 మార్కులు వచ్చేస్తాయి. ఇంకా డెరివేషన్కి మ్యాగ్నిట్యూడ్ డెరివేషన్ చేస్తే 1 మార్కు, డైరెక్షన్ డెరివేషన్ చేస్తే 1 మార్క్, మొత్తం 4 మార్కులే కదా. సో 50% ఆఫ్ ద మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? డెఫినేషన్ నుంచి అండ్ డయాగ్రామ్ నుంచి. ఇది ఇలా మనం కొంచెం లాజిక్గా ఎఫర్ట్ పెట్టినట్లయితే ఈజీగా మనం తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉందన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం డిరైవ్ చేస్తారు, డెరివేషన్ నేర్చుకుంటారు, స్టేట్మెంట్ రాంగ్ రాస్తారు, డయాగ్రామ్ వేయకుండా వస్తారు. సో ఏమవుతుంది, మీరు ఎంత డెరివేషన్ చేసిన పేజీలు నింపేసిన కొత్త కొత్త ట్రిక్స్ అండ్ టిప్స్ వాడి మీరు అక్కడ డెరివేషన్ చేసినా కానీ మీకు వచ్చే మార్కులు 2. ఎందుకంటే యాజ్ పర్ కీ ప్రకారమే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో డెరివేషన్స్కి 2 డెరివేషన్స్, మ్యాగ్నిట్యూడ్ డెరివేషన్ రాస్తే 1 మార్క్ ఉంటుంది అండ్ డైరెక్షన్ డెరివేషన్ రాస్తే ఇంకో మార్క్ ఉంటుంది. ఓవరాల్గా 4 మార్క్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఏం చెప్పాను నేను? If 2 vectors are represented 2 adjacent sides of a parallelogram in both magnitude and direction, then the diagonal passing through the resultant vector, this combination of vectors gives us the resultant vector in both magnitude and direction. నా వర్డ్స్ మళ్ళీ ఒకసారి పాస్ చేసుకుని వినండి. అంటే ఈ పింక్ కలర్ లైన్ ఏంటంటే the resultant vector gives us the diagonal in both magnitude and direction. ఆ వర్డ్ యూజ్ చేయాలి. రైట్. సో దీనికి మనం కొన్ని నేమ్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఏం చేయాలంటే, సో నేను ఇది ఓ అనుకుంటాను అండ్ ఇది పి అనేటువంటి వెక్టర్. ఓపి అనేది ఒక వెక్టర్ అనమాట. అండ్ సారీ, మనం ఏబిసిడిలో తీసుకుందాం, ఈజీ అవుతుంది. ఓఏ అన్నాను, ఇది బి అన్నాను, ఇది సి అన్నాను. మన ఫ్లెక్సిబిలిటీ కోసం ఏం చేద్దామంటే ఓ నుంచి ఏని ఇట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ అప్ టు డి. ఓఏని ఎక్కడ వరకు చేసాం? ఎక్స్టెండ్ చేసాం, ఏ నుంచి డి వరకు ఎక్స్టెండ్ చేసాం. అండ్ యూ హ్యావ్ టు డ్రా ఏ పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్ లైన్ టు ద పాయింట్ డి, సో దట్ ఈస్ ద here. So here there is a triangle will be formed, that is ACD. Here this is the angle theta. And right. So ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని నేమ్స్ ఇక్కడ క్రియేట్ చేద్దాం.
సో ఏదైతే ఫస్ట్ మనకి ఓసిడి ఓబిసిడి ఉందో ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఉందా పారలెలోగ్రామ్ ఓబిసిడి ఇక్కడ వచ్చేటువంటి యాంగిల్ ఏమో తీటా అవుతుంది. అండ్ దెన్ ఏదైతే మనం డయాగ్నల్ డ్రా చేసామో డయాగ్నల్కి ఏమో ఇక్కడ ఆల్ఫా అవుతుంది. సో దిస్ ఈస్ ద మనకి ఈ ఆల్ఫా అనేది డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఇక్కడ తీటా ఉంటుంది. సో వీటికి కొన్ని పేర్లు ఇచ్చేసుకుంటే మనం వెక్టర్ నేమ్స్ ఆటోమేటిక్గా డయాగ్రామ్ అనేది అయిపోతుంది అనమాట. సో వెక్టర్ నేమ్స్ ఇద్దాం. వెక్టర్ నేమ్స్ ఎలా ఇవ్వాలంటే సో చూద్దాం. ఇక్కడ ఓ నుంచి ఏ ఇది పి అనే వెక్టర్ అందాం, ఆటోమేటిక్గా దీని అబోవ్ కూడా పి అనే వెక్టర్ అవుతుంది. ఇది క్యూ అనే వెక్టర్ అందాం, ఆటోమేటిక్గా అబోవ్ కూడా ఇక్కడ కూడా క్యూ అనే వెక్టర్ అవుతుంది. రైట్. సో దీన్ని ఆర్ అందాము. ఆర్ ఇట్ ఈస్ రిజల్టెంట్ వెక్టర్. ఇట్ సీమ్స్ టు అస్ పి ప్లస్ క్యూ. పిని క్యూని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆర్ ఈజ్ ఈక్వల్ పి ప్లస్ క్యూ వెక్టర్ అనమాట. సో ఓసి ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని మనం తీసుకొని ఇన్పుట్స్గా తీసుకొని మనం డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ ఫైండ్ చేస్తాము. అండ్ అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ ఫైండ్ చేస్తాం. సో ఇప్పుడు డెరివేషన్లోకి వద్దాం. సో డెరివేషన్లోకి వచ్చినట్లయితే ఒకసారి చూడండి. ఎస్, నేను ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్ని రాస్తున్నాను. ఏమది ఓఏ ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ డయాగ్రామ్ ఓఏ ఈజ్ ఈక్వల్. ఓకే, స్టేట్మెంట్ ఆల్రెడీ రాసేసారు. స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. ఇఫ్ టూ వెక్టర్స్ ఏ కమా బి, if two vectors a comma b are two adjacent sides of a parallelogram in both magnitude and direction, then the resultant vector passing through the system of vectors is gives us the diagonal in both magnitude and direction. So this is the parallelogram law of vectors. Right. So ఇక్కడ ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఇస్ గా రాస్తున్నాను. OA is equal to ఏంటి, OA కి ఆపోజిట్ గా ఉన్నది పైన ఉన్నది కూడా BC. ఈ రెండు కూడా ఏమవుతాయి, వెక్టర్ P అవుతాయి. మనకి డెరివేషన్ చేసేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఈ టర్మ్స్ వచ్చినప్పుడు పి అనే వెక్టర్ని యూజ్ చేసుకోవచ్చు. సో వెక్టర్ సింబల్ పైన వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఇండికేషన్ చేసేటప్పుడు అయితే వేయాలి, బట్ మీరు డెరివేషన్ చేసేటప్పుడు యూ క్యాన్ రాయొచ్చు, పెద్దగా దాన్ని అయితే పట్టించుకోరు అనమాట. అండ్ అలాగే ఇంకేముంది, ఓబి ఉంది. ఓబి ఈజ్ ఈక్వల్ అండ్ అలాగే ఏసీ ఉంది. ఓబి ఈజ్ ఈక్వల్ ఏసీ ఈజ్ ఈక్వల్ క్యూ అనే వెక్టర్. నాకు ఉన్నటువంటి టర్మ్స్ అనేది రాస్తున్నాం. ఆర్ ఉంది. ఆర్ ఈజ్ ఈక్వల్ ఓసి ఇట్ ఈజ్ ఈక్వల్ పి ప్లస్ క్యూ వెక్టర్ అయింది. ఓకేనా. అండ్ ఏడి అంటే ఏంటో తెలియదు మనకి, ఏడి వాల్యూ తెలియదు. ఏడి మనం కనుక్కుంటాం. సో ఇక్కడ ఏడి అంటే ఏంటో తెలియదు అండ్ సిడి అంటే ఏంటో కూడా తెలియదు మనకి. సో ఆ రెండు మనం కావాల్సినప్పుడు యూజ్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు మనం డెరివేషన్ కోసం ఏం చేస్తున్నాం అంటే, డెరివేషన్ కోసం ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసిడి ట్రయాంగిల్ తీసుకోండి. ఓసిడి ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసిడి నుండి ఏం చేస్తున్నాం చూడండి. ఓసిడి ఇస్ ద పైథాగరస్ థియరం. సో ఓసిడి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ మనకి ఒక్కసారి ఓసిడి ఇక్కడ మనకి ఓసిడి ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం ప్రకారం ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, అంతే కదా. ఇదేమో హైపోటెనస్ అనమాట. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. రైట్. సో ఇక్కడ రాసినట్లయితే ఓసి ఈజ్ ఈక్వల్ మనకు తెలుసు. ఓసి ఈజ్ ఈక్వల్ అంటే ఆర్. ఓసి ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ అని రాస్తాం. ఓసి ఈజ్ ఈక్వల్ వెక్టర్ ఆర్ స్క్వేర్. ఇట్ ఈజ్ ఈక్వల్ ఓసి బదులు ఆర్ అని రాస్తాం కదా ఇక్కడ. ఓసి ఈజ్ ఈక్వల్ ఎంత, ఆర్. సో అందుకని ఓసి బదులు ఆర్ రాస్తాం. ఓడి అంటే ఏంటి, ఓడిని మనం మళ్ళీ ఏ రాయొచ్చు అంటే ఓఏ ప్లస్ ఏడి అని రాయొచ్చు అండ్ ప్లస్ సిడి స్క్వేర్. ఇక్కడ ఓఏ ప్లస్ ఏడికి హోల్ స్క్వేర్. ఎందుకని ఓడి అంటే ఇక్కడ చూడండి, ఓ నుంచి ఏ వరకు అండ్ ఏ నుంచి డి వరకు కలిపితే ఓడి అవుతుంది. రైట్. సో ఇక్కడ సింపుల్గా చేసినట్లయితే మీరు ఇంకా ఆర్ స్క్వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ అండ్ ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ ఓఏ ఇంటూ ఏడి ప్లస్ సిడి స్క్వేర్. సో ఇక్కడ మనకు ఉన్న టర్మ్స్ అన్ని వాడదాం. సో పైన ఉన్నటువంటి టర్మ్స్ ఉన్నాయి కదా, ఆర్ స్క్వేర్ ఎలానే ఉంచేస్తాం. ఆర్ అంటే డైరెక్షన్ మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ అని తెలియజేస్తుంది ఇన్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ ఆర్ స్క్వేర్ వచ్చేసింది. అండ్ దెన్ ఓఏ అంటే మీకు తెలుసు. ఓఏ అంటే ఏంటి, పి. సో మనం ఏం రాస్తామంటే ఓఏ అంటే పి అని రాయొచ్చు. సో పి స్క్వేర్. సో వెక్టర్ సింబల్ వేయండి వేయకపోండి మీ ఇష్టం. పి స్క్వేర్ ప్లస్ ఏడి అంటే తెలుసు. ఏడి అంటే ఏమన్నా ఉందా, ఏడి అంటే ఇది కదా, ఏడి తెలియదు.
సో ఏడి సైడ్ అలా ఉంచాం. అండ్ ప్లస్ 2 ఇంటూ ఓఏ అంటే ఏంటి పి ప్లస్ ఏడి అంటే తెలియదు. అండ్ ప్లస్ సిడి స్క్వేర్, సిడి తెలుసా, సిడి స్క్వేర్ కూడా తెలియదు. ఓకేనా, ఏమేమి మనకి ఏడి కావాలి, ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏడి వాల్యూ కనుక్కోవాలి అండ్ సిడి వాల్యూ కనుక్కోవాలి. ఈ రెండు కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆర్ వాల్యూ వచ్చేస్తుంది. ఆర్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్. మరి ఏడి సిడి ఎలా కనుక్కోవాలి, ఏడి వాల్యూని అండ్ అలాగే సిడి వాల్యూని ఎలా కనుక్కోవాలి, ట్రయాంగిల్ ఏసీడీ ఉంది కదా, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసీడీ షార్ట్ కట్లో రాస్తాను. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసీడీ ఏం చేయొచ్చు మనం, మనకి ఏడి వాల్యూ కావాలి. ఏడి ఎలా ఉంది, ఇక్కడ థీటాకి ఏడి ఎలా ఉంది, అడ్జసెంట్ గా ఉంది. అడ్జసెంట్ అంటే ఏం చేయాలి, కాస్ థీటా కనుక్కోవాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఏంటి, ఏడి. ఓకే, హైపోటెనస్ అంటే ఏంటి, ఇది హైపోటెనస్ అవుతుంది, అంటే క్యూ అవుతుంది అనమాట. సో హైపోటెనస్ ఏసీ అవుతుంది, ఏసీ అంటే క్యూ కాబట్టి. సో ఏడి ఈజ్ ఈక్వల్ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే క్యూ కాస్ థీటా వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. సో ఏడి వాల్యూ మనం ఏం చేసాం, ఏడి వాల్యూ కనిపెట్టడం జరిగింది, డిరైవ్ చేయడం జరిగింది. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏడి ఈజ్ ఈక్వల్ ఏంటంటే క్యూ కాస్ థీటా. సిమిలర్గా ఇలానే మనం ఇదే ట్రయాంగిల్ యూజ్ చేస్తే మనం సిడి కూడా కనుక్కోవచ్చు. సిడి ఎలా కనుక్కోవచ్చు, ట్రయాంగిల్ ఏసీడీ నుంచి థీటా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. థీటాకి ఏసీడీ ఎలా ఉంది, ఆపోజిట్ ఉంది. ఆపోజిట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సైన్ థీటా ఫైండ్ చేయాలి. సో సైన్ థీటా ఫైండ్ చేస్తే ఇక్కడ చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏది, ఇందులోంచే ట్రయాంగిల్ ఏసీడీలోంచే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏం చేస్తాం, ఆపోజిట్ బై అడ్జసెంట్ చేస్తాం. మరి ఆపోజిట్ ఏంటి ఇక్కడ, ఆపోజిట్ అంటే సిడి బై అడ్జసెంట్ అంటే ఏంటి, మళ్ళీ క్యూనే కదా, అంటే దిస్ ఈజ్ సైన్ థీటా. దేర్ ఫోర్ సిడి ఈజ్ ఈక్వల్ మనం రాయొచ్చు, సిడి ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే దేర్ ఫోర్ సిడి ఈజ్ ఈక్వల్ క్యూ సైన్ థీటా. ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఏడి వాల్యూ వచ్చేసింది, సిడి వాల్యూ వచ్చేసింది. మరి ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం మనం. సో ఇది ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1లో ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. 2, 3 తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆర్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఈజీ కదా. సో ఒక్కసారి చూద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేద్దామా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్లోకి సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ మీకు గుర్తే ఉండింది, ఆర్ స్క్వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్ పి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ 2PAD ప్లస్ సిడి స్క్వేర్. సో నేను మెమరైజ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి రాసే పి స్క్వేర్ ఏడి స్క్వేర్ 2PAD ఇంటూ సిడి స్క్వేర్. సో ఇక్కడ ఏడి స్క్వేర్ రాయాలి. సో ఏడి స్క్వేర్ అనమాట. సో ఈ వాల్యూ తెలుసు మనకి, ఏడి అంటే తెలుసు, ఏడి అంటే క్యూ కాస్ థీటా, సిడి అంటే క్యూ సైన్ థీటా. సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో ఇట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, పి స్క్వేర్ ప్లస్ ఏడి అంటే ఏంటి, క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2P, ఏడి అంటే ఏంటి, క్యూ కాస్ థీటా అండ్ ప్లస్ సిడి స్క్వేర్ అంటే క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్. సో రైట్, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అండ్ హోల్ స్క్వేర్ చేసాం కాబట్టి క్యూకి స్క్వేర్ అవుతుంది, కాస్ థీటాకి స్క్వేర్ అవుతుంది. అండ్ ప్లస్ 2PQ కాస్ థీటా అండ్ ప్లస్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కామన్ పాయింట్స్ చూస్తే మనం ఇక్కడ క్యూ స్క్వేర్ కామన్గా ఉంది. క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటాలో, క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటాలో క్యూ స్క్వేర్ కామన్. సో క్యూ స్క్వేర్ కామన్ తీద్దాం. దెన్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2PQ కాస్ థీటా. సో ఇది మిగిలిపోయింది రాసాం. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటా అని రాయొచ్చు. ఎందుకని క్యూ స్క్వేర్ ఇంటూ 1 ఏమవుతుంది, క్యూ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆర్ స్క్వేర్. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఆర్ కావాలి. దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్. ఆర్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఇటువైపు మాడ్యులస్ అని పెట్టాలంట. 2 గీతలు పెట్టినట్టయితే దాన్ని ఏమంటాం, మాడ్యులస్ అంటాం, పరిమాణము అని అర్థం తెలుగులో అయితే. సో దెన్ ఫోర్ ఈ స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది కాబట్టి అండ్ రూట్ ఆఫ్ ఇదంతా రాసేయాలి, పి స్క్వేర్ అండ్ ప్లస్ క్యూ స్క్వేర్ అండ్ ప్లస్ 2PQ కాస్ థీటా. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ magnitude of the resultant vector. Direction of the resultant vector చేద్దాం. సో డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ చేసినట్లయితే వాట్ ఈస్ ద డైరెక్షన్ హియర్, ఆల్ఫా ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ ఫ్రమ్ ది డయాగ్రామ్. సో డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ చేస్తే ఫ్రమ్ tan ఆల్ఫా తీసుకోండి. tan ఆల్ఫా ఈస్ ద డైరెక్షన్ వేర్
యూ హ్యావ్ టు ఫైండ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎక్కడ నుంచి మనం ఒకసారి మనం ఫస్ట్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్దాం. tan ఆల్ఫా ఎలా వస్తుంది? ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసిడిలో. ఆల్ఫా అనేది ఏంటి? ఓసిడికి సంబంధించింది కదా. సో tan ఆల్ఫా అంటే ఏంటి? tan థీటా ఏం చేస్తుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ చేస్తుంది. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఒకసారి చూడండి, ఆపోజిట్ ఏముంది? సిడి ఉంది, అడ్జసెంట్ ఏముంది? ఓడి ఉంది. ఓకేనా? ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇట్ ఈస్ ఈక్వల్, ఆపోజిట్ అంటే మనకి సిడి ఉంది, అవునా? డయాగ్రామ్ లో సిడి ఉంది అండ్ ఇక్కడ ఓడి ఉంది, రైట్? సో దేర్ ఫోర్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్, సిడి అంటే మీకు తెలుసు క్యూ కాస్ థీటా, క్యూ సైన్ థీటా. సిడి అంటే క్యూ సైన్ థీటా బై ఓడి అంటే తెలుసు, ఓడి అంటే ఓఏ ప్లస్ ఏడి, ఓఏ ప్లస్ ఏడి. సో మీకు సిడి వాల్యూ క్యూ సైన్ థీటా, ఏడి వాల్యూ క్యూ కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేసాం. క్యూ సైన్ థీటా బై అండ్ ఓఏ అంటే పి అని మీకు తెలుసు, ప్లస్ ఏడి అంటే క్యూ కాస్ థీటా అని తెలుసు. సో దిస్ ఈస్ ద tan ఆల్ఫా. వేరేజ్ ఆల్ఫా రాసినట్లయితే ఆల్ఫా ఇస్ ఈక్వల్, ఈ tan థీటా తీసుకోకపోతే ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ q sin theta by p plus q cos theta, p plus q cos theta. So this is the direction of the resultant vector. You have to note it. సింపుల్ గా రాసి వచ్చాను డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్. సో ఇది మీకు గుర్తు లేకపోయినా అంటే బైపీసీ స్టూడెంట్స్ కానీ లేదా ఎంపీసీ స్టూడెంట్స్ అని లెందీగా అనిపిస్తుంది అంటే యూ హ్యావ్ టు పుట్ ద హెడింగ్ డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ అండ్ డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ద ఆన్సర్. దెన్ దే విల్ బి గివెన్ 1 mark టు యూ. సో ఇది పారలెలోగ్రామ్ వెక్టర్. దీని కంటిన్యూషన్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి మాడ్యులస్ ఆఫ్ a plus b it is equal మాడ్యులస్ ఆఫ్ a minus b show that the angle between a comma b is 90 degrees. సో a comma b ల మధ్య కోణము 90 డిగ్రీలు ఉంటుందని చూపండి అంటున్నాడు. ఏంటంటే అక్కడ ఇచ్చిన రూల్ ఏంటి? సో రూల్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ a plus b is equal మాడ్యులస్ ఆఫ్ a minus b అన్నాడు. సో దీన్ని ఏం చేయాలంటే, సో దీనికి ఆన్సర్ ఎలా రాయాలంటే, సో ఇక్కడ మనం ఇప్పుడే చూసాం రిజల్టెంట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ చూసాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ ఫార్ములా ఏంటి? r is equal to under root of p square and plus q square plus 2pq cos theta. So this is the formula for magnitude of the resultant vector. సో సదిశల పరిమాణం అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ a plus b లో a అంటే p అని అర్థం, b అంటే q అని అర్థం. సో దీనిలాగానే డివైడ్ చేద్దాం. సో దీన్ని ఇలా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఎలా కన్వర్ట్ చేయొచ్చు? ఇక్కడ p అంటే a, q అంటే b. రూట్ ఆఫ్ p ప్లేస్ లో a పెట్టండి, q ప్లేస్ లో b పెట్టండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta. అర్థమైందా? ఇట్ ఈస్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఇటువైపు a minus b ఉంది కదా, a minus b హోల్ స్క్వేర్ లాగా చేయాలి. a minus b హోల్ స్క్వేర్ లాగా అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab cos theta. సో ఈ విధంగా రాసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఎలా సింప్లిఫై చేద్దాం? ఇటువైపు చూడండి, ఇక్కడ ఉన్న రూట్ స్క్వేర్ రూట్, ఇక్కడ ఉన్న స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలిపోయిన ఏంటప్పుడు ఏమేమి మిగిలిపోతాయి అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ మైనస్ 2ab cos theta. రైట్ నా? ఇటువైపు a స్క్వేర్ ఉంది, ఇటువైపు a స్క్వేర్ ఉంది, రెండు క్యాన్సిల్ చేయొచ్చా? సో రెండు క్యాన్సిల్ చేసేసాం. సో ఇక్కడ a స్క్వేర్ క్యాన్సిల్ అయింది, b స్క్వేర్ ఎందుకంటే రెండు వైపులు సేమ్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇటువైపు వచ్చిన మైనస్ క్యాన్సిల్ 0 అయిపోతుంది, లేదా క్యాన్సిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మైనస్ 2ab cos theta తీసుకురండి. 2ab cos theta, ఈ మైనస్ 2ab cos theta వస్తే ప్లస్ 2ab cos theta అవుతుంది. సో ఇటువైపు ఇంకేముండవు కదా, ఉండవు కాబట్టి 0 అనమాట. 2ab cos theta ప్లస్ 2ab cos theta అంటే 4ab cos theta అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ 0. ఈ 4 కూడా ఇటు తీసుకురండి, 4 కూడా ab, 4ab మొత్తాన్ని ఇటు తీసుకురండి. 0/4ab అవుతుంది అంటే cos theta ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. 0/something 0 కదా. సో ఇప్పుడు ఈ 0ని ఎలా రాసుకోవచ్చు అంటే కాస్లలో cos 90 అని రాసుకోవచ్చు. cos 90 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి 0 ప్లేస్లో ఏం రాసా? cos 90 అని రాశాను. యాజ్ ఇట్ ఈస్ గా cos theta ఇలానే ఉంది. ఇప్పుడు ఏమవుతుందండి? cos theta ఈజ్ ఈక్వల్ cos 90 అయితే మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే theta ఈజ్ ఈక్వల్ 90 వస్తుంది. ఈ theta ఈజ్ ఈక్వల్ 90కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? therefore theta ఈజ్ ఈక్వల్ 90 degrees అని ప్రూవ్ చేసినట్లే. సో ఇది 4 marks క్వశ్చన్. చాలా సార్లు అడిగాడు ఇది. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి చాలా సింపుల్ డెరివేషన్. ఒకసారి చూసుకోండి క్లీన్గా. మీరు మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే పాజ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా? వెక్టార్ డెఫినేషన్స్. సో వెక్టార్ డెఫినేషన్స్లో
ముందుగా మనకు అడుగుతున్నది 3 వెక్టర్ డెఫినేషన్స్. నేను టెక్స్టువల్ క్వశ్చన్స్ నుంచి మాత్రమే ఆన్సర్ చెప్తున్నాను అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెక్టర్ డెఫినేషన్స్ ఉంటాయి, బట్ ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ సంబంధించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందులో ఫస్ట్ యూనిట్ వెక్టర్. సో యూనిట్ వెక్టర్ అంటే ఏంటి? యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ది 1. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ ఏం కావాలా? ఈక్వల్ టు 1కి ఈక్వల్ అయింది అనుకోండి, దట్ ఈస్ ద యూనిట్ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ అంటే తెలుసు మీకు, వెక్టర్ ఏ అనేది ఒక వెక్టర్ అయితే మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏం కావాలా? 1 అవ్వాలి. సో దాన్ని ఏమంటాం? యూనిట్ వెక్టర్ అంటాం. ఇది స్టేట్మెంట్. రెండో వెక్టర్ ఉంది, నల్ వెక్టర్ అని ఉంది. నల్ వెక్టర్. సో నల్ వెక్టర్ స్టేట్మెంట్ ఏంటంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద 0. మ్యాగ్నిట్యూడ్ ఏం కావాలి? 0కి ఈక్వల్ కావాలి. ఏ అనేది ఒక వెక్టర్ అయితే మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత కావాలి? 0 కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ 1 అయితేనేమో యూనిట్ వెక్టర్, మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అయితేనేమో నల్ వెక్టర్. మాడ్యులస్ అని పెట్టాలి జాగ్రత్తగా, రైట్ నా? సో అటువైపు ఇటువైపు నిలువు గీతలు గీస్తే మధ్యలో ఏం పెడితే దట్ ఈస్ మాడ్యులస్, ఆ వెక్టర్ యొక్క పరిమాణం అని అర్థం. థర్డ్ వెక్టర్ ఉంది పొజిషన్ వెక్టర్. సో పొజిషన్ వెక్టర్కి స్టేట్మెంట్ ఏంటి? సో పొజిషన్ వెక్టర్ స్టేట్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక వెక్టర్ ఆరిజిన్ నుంచి, దీనికి ఒక డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది, మీరు డ్రా చేసుకుంటే బెటర్. సో ఇలా ఉంటుంది, ఇది ఆరిజిన్ అనుకుందాం, రైట్? సో ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఎలా ఉంది? ఈ ఆరిజిన్ త్రీ యాక్సిస్లో తీద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్, రైట్? 3Dలో డ్రా చేస్తున్నాం అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది వై యాక్సిస్ అవుతుంది, జెడ్ యాక్సిస్ అవుతుంది. ఇది ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కామన్ పాయింట్స్ ఏంటంటే ఆ వెక్టర్ పాయింట్స్ మనం తీసుకుంటే, సో ఇక్కడ ఎక్స్ కామా వై కామా జెడ్. సో ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట. సో ఓ నుంచి ఎంత అయితే ఆరిజిన్కి, ఈ ఓ పాయింట్ నుంచి ఈ పాయింట్, ఇది సంథింగ్ పాయింట్ పి అనుకుందాం. ఈ ఓపి అనేది ఏంటి? ద లైన్ జాయినింగ్ విచ్ ఈస్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ది ఆబ్జెక్ట్ లొకేషన్. ఆబ్జెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఎక్స్ కామా వై కామా జెడ్, ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ లొకేషన్. సో ఓపి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే పొజిషన్ వెక్టర్ అవుతుంది. ఓపి ఈజ్ ఈక్వల్ పొజిషన్ వెక్టర్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఆ ఆర్ కూడా ఏమని చెప్తాం మనం? అలాంగ్ ఎక్స్ యాక్సిస్ పరంగా ఐ యూనిట్స్ ఉంటుంది, అలాంగ్ వై యాక్సిస్ పరంగా జే యూనిట్స్ ఉంటుంది, అలాంగ్ జెడ్ యాక్సిస్ పరంగా కే యూనిట్స్ ఉంటుంది. దర్ఫోర్ xi ప్లస్ yj ప్లస్ zk, దిస్ ఈస్ ద పొజిషన్ వెక్టర్ అంటాం. xi ప్లస్ yj ప్లస్ zk ఈస్ ద పొజిషన్ వెక్టర్. సో దీనికి పొజిషన్ వెక్టర్ అనేది డెఫినేషన్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి, మీరు ఈ డయాగ్రామ్ డ్రా చేసిన 1 మార్క్ వస్తుంది, ఈ ఈక్వేషన్ రాసిన 1 మార్క్ వస్తాయి. 3 మార్క్స్ అనమాట. స్టేట్మెంట్స్ ఇస్తే 1 మార్క్. సో 4 మార్క్స్ ఇలా బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ఏ ప్రొజెక్టైల్? డిరైవ్ ద పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా అని అడుగుతాడు. ఓకేనా? వాట్ ఈస్ ది ప్రొజెక్టైల్? ప్రొజెక్టైల్ అంటే ఏంటి? మనకి ప్రొజెక్టైల్ స్టేట్మెంట్ రాయాలి ఫస్ట్. సో స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది, ఇక్కడ డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది, డెరివేషన్కి 2 మార్కులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో రైట్. సో స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే ఇఫ్ ఏ బాడీ కెన్ బి థ్రోన్ విత్ సమ్ యాంగిల్ టు ద హారిజాంటల్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ ప్రొజెక్టైల్. ఏం చేయాలంటే బాడీని కొంత యాంగిల్తో థ్రోన్ చేయాలి, ఎక్సెప్ట్ 0 degrees అండ్ 90 degrees. 0 degrees 90 degrees కాకుండా ఏం చేయాలా? హారిజాంటల్కి కొంత యాంగిల్తో మనం ప్రొజెక్ట్ చేస్తే దాన్ని ప్రొజెక్టైల్ అని చెప్తాం. ఓకే, మీకు స్టేట్మెంట్ అయితే చెప్పాము. సో ప్రొజెక్టైల్ అంటే ఏంటి? ఏ బాడీ విచ్ కెన్ బి థ్రోన్ విత్ సమ్ యాంగిల్ టు ద హారిజాంటల్. హారిజాంటల్ అంటే ఎర్త్, భూమికి కొంత కోణంతో విసిరేటువంటి ఏ వస్తువైనా సరే ఏమవుద్దంటే ప్రొజెక్టైల్ అవుద్ది. సో ఈ ప్రొజెక్టైల్ యొక్క పాత్ పారాబోలా అని చూపిండి అంటున్నాడు. సో ముందే డయాగ్రామ్ వేసి ఉంచాను, టైం వేస్ట్ అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ అలాంగ్ వై యాక్సిస్ తీసుకుంటాం, ఆరిజిన్ నుంచి కొంత యాంగిల్తో, థీటా యాంగిల్తో యూ అనేటువంటి వెలాసిటీతో ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేసాం అనుకుందాం, థ్రోన్ చేసాం. ఇది యూ అనేటువంటి వెలాసిటీతో, ఇనీషియల్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం. సో ప్రతి పాయింట్ దగ్గర కూడా యూఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ పరంగా యూఎక్స్ వెలాసిటీ, వై యాక్సిస్ పరంగా యూవై వెలాసిటీ, అండ్ ఫైనల్లీ అట్ మాక్సిమం హైట్ పాయింట్ vy ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, అండ్ ఇట్ విల్ బి రీచెస్ ద గ్రౌండ్ పాయింట్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఇదంతా కూడా మీకు బేసిక్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఎప్పుడైతే నేను హారిజాంటల్కి కొంత కోణంతో విసిరానో, ప్రొజెక్ట్ చేసామో, దెన్ the velocity of the body should be divided into 2 components. That components are horizontal component and alage vertical component. Horizontal component. So horizontal component is equal ux, it is equal, you should write u cos theta. And alage vertical component. So vertical component uy is equal u sin theta. So ux is equal u cos theta and uy is equal u sin theta. These are the horizontal and vertical components, right? Ux is equal u cos theta, uy is equal u sin theta. You should mention in diagram also, right? So ఇప్పుడు మనం ఏం చేయాలంటే పారాబోలా అని చూపించాలా, దీని యొక్క పాత్ అనేది పారాబోలా.
So what is the basic equation for parabola? The basic equation for parabola is equal y is equal ax minus bx square. This is the basic equation for the parabolic equation. So a ante constant value, x is the variable. B ante constant, x square is the variable. Right, x and x square rendu kuda okate anamata variables avi. A and b are the different constants akkada. So ఆ ఫార్మేషన్ లో మనం సాల్వ్ చేసేటువంటి ఈక్వేషన్ ఉండాలి. అంటే ఏ ఉండాలా, సంథింగ్ ఇంటూ ఎక్స్ మైనస్ సంథింగ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. అలా తీసుకొచ్చినట్లయితే మనం పారాబోలాని చూపించినట్లే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ లో వెళ్ళాలి, ఎలాంగ్ వై యాక్సిస్ లో వెళ్ళాలి. సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ లో ఎంత దూరం ట్రావెల్ చేసిందో చూద్దాం. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. చూద్దాం డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. నాకు డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంతో తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటాను. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ నాకు తెలియదు. సో నేను ఏమనుకుంటున్నాను, లెట్ ఎక్స్ అనుకున్నాను. దేర్ఫోర్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా తెలుసు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ వెలాసిటీ ఇంటూ టైం అని తెలుసు నాకు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ వెలాసిటీ ఇంటూ టైం. మరి ఏ డిస్ప్లేస్మెంట్ ఇది, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఏ వెలాసిటీ అవుతుంది మనకి, హారిజాంటల్ వెలాసిటీ అవుతుంది. హారిజాంటల్ వెలాసిటీ అంటే యూఎక్స్ కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ యూఎక్స్ ఇంటూ టైం అవుతుంది. సో ఇక్కడ టైంని మెన్షన్ చేస్తే యూఎక్స్ వాల్యూ ఎంత నాకు తెలుసు. యూఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ యూ కాస్ థీటా. ఎందుకు యూ కాస్ థీటా తీసుకుంటారో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి కావాలంటే యూట్యూబ్లో ఒకసారి చూడండి. ఇంటూ టైం అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఎక్స్. సో టీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై యూ కాస్ థీటా. టీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై యూ కాస్ థీటా. అంటే ఈ కాస్ థీటా తీసుకొస్తే అంటే టైం టేకన్ వచ్చేసింది ఫర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్లో. ఎక్స్ యాక్సిస్లో టైం టేకన్ ఎంత, యూ అయిపోయింది. యూ టీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై యూ కాస్ థీటా. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 అంటే ఒక బాడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం టేకన్ అయిందో మనం డ్రా చేసాం. అలాగే వై యాక్సిస్లో మూవ్ అవుతున్నప్పుడు అలాంగ్ వై యాక్సిస్ డిస్ప్లేస్మెంట్ కూడా రాసాం అనుకోండి. ఈ రెండింటిని మిక్సప్ చేస్తే మనం అప్పుడు వచ్చేటువంటి ఈక్వేషన్ సంథింగ్ ఇంటూ ఎక్స్ మైనస్ సంథింగ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ లాగా చేస్తే ఆటోమేటిక్గా మనం పారాబోలాని ప్రూవ్ చేసినట్లే. సో అలాంగ్ వై యాక్సిస్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై యాక్సిస్. సో నాకు వై యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ కూడా తెలియదు కాబట్టి దాన్ని నేను ఏమనుకుంటా అంటే వై అనుకుంటాను. అలాంగ్ వై యాక్సిస్. సో లెట్ ఇట్ ఈజ్ ఈక్వల్ వై. సో దేర్ఫోర్ నాకు అక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, డయాగ్రామ్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. ఏమేమి ఉన్నాయంటే ఇనిషియల్ వెలాసిటీ ఉంది, టైం ఉంది, ఓకేనా. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా తెలుసు. ఆబ్జెక్ట్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది ఇక్కడ. సో వై యాక్సిస్ అంటే అలాంగ్ పైకి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ జీ అవుతుంది మనకి పైకి వెళ్ళేటప్పుడు. రైట్నా, యూ ఉంది, జీ ఉండింది, జీ అంటే మైనస్ జీ ఉంటుంది అక్కడ, అండ్ టైం ఉండింది, రైట్. సో మనం ఇక్కడ లాస్ ఆఫ్ ఈక్వేషన్ మోషన్ ఒకటి యూజ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని ఏమంటామంటే ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. సో ఇది వాడాం. ఎస్ అంటే ఏంటి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కదా. సో డిస్ప్లేస్మెంట్ ఏమనుకున్నా నేను ఆల్రెడీ వై అనుకున్నా. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ యూ ఇంటూ టీ. అలాంగ్ వై యాక్సిస్ కాబట్టి యూ వై అవుతుంది కదా, ఇంటూ టీ ప్లస్ 1/2. మరి ఏ అంటే మైనస్ జీ కదా. సో టీ స్క్వేర్. ఏ అంటే మైనస్ జీ ఎందుకు అయిపోయింది, ఏ అంటే ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంది కాబట్టి నెగటివ్ సైన్ తీసుకుంటాం అలాంగ్ వై యాక్సిస్ అన్నాం కాబట్టి. దేర్ఫోర్ ఇప్పుడు అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. వై ఈజ్ ఈక్వల్ యూవై అంటే నాకు తెలుసు యూ సైన్ థీటా అని తెలుసు, ఆల్రెడీ ముందే రాసాం. టీ అంటే తెలుసు ఎక్స్ బై యూ కాస్ థీటా అని తెలుసు, ముందే డిరైవ్ చేసాం. మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 1/2 జీ ఇంటూ టీ అంటే తెలుసు నాకు ఎక్స్ బై యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని తెలుసు, ఎక్స్ టీ స్క్వేర్ కాబట్టి. రైట్, ఇప్పుడు ఏం చేస్తా, యూ క్యాన్సిల్ చేసేస్తా. కింద పైన యూలు ఉన్నాయి కాబట్టి యూ అండ్ యూ గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి సైన్ థీటా బై కాస్ థీటా అవుతుంది, దాన్ని ట్యాన్ థీటా అని రాసుకోవచ్చు మనం. ట్యాన్ థీటా ఇంటూ ఎక్స్ అయిపోయింది మైనస్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం, స్క్వేర్ చేసుకుందాం. ఏం చేస్తా చూడండి సింపుల్గా, జీ బై ఇది జీ బై 2 ఇంటూ దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, కింద దాన్ని యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ పైన ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్. సో సింపుల్గా రాసేస్తాం అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏమొచ్చిందంటే దీన్ని నేను ఏం చేస్తాను, వై ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్తో కంపేర్ చేస్తా. కంపేర్ దేంతో కంపేర్ చేయాలి, వై ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్తో కంపేర్ చేస్తే దెన్ యూ కెన్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్ మనకి tan థీటా వస్తుంది అండ్ బి ఈజ్ ఈక్వల్ మనకి ఏమొస్తుంది, జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు ఇక్కడ దీని బదులు బి రాస్తే, దీని బదులు ఏ రాస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ ax మైనస్ bx స్క్వేర్ కదా. హెన్స్ ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా. సో ఈ విధంగా ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఒకసారి మీరు పాజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది డెరివేషన్, ఓకేనా.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి మాక్సిమం హైట్ రేంజ్ ఆ రెండింటికి డెరివేషన్స్ చేయడం అనమాట. మాక్సిమం హైట్ అండ్ రేంజ్. సో ఇలా డెరివేట్ చేస్తాం. సో మనకి నాకు డ్రా చేసినైతే పారాబోలాకు ఉన్నటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో అదే డయాగ్రామ్ ఈ రెండింటికి ఉపయోగపడుతుంది అనమాట. మాక్సిమం హైట్ అండ్ రేంజ్. సో ఒకసారి చూద్దాం. సో డయాగ్రామ్ మీకు గుర్తుంది కదా, మళ్ళీ ఒకసారి డ్రా చేయాలంటే సో మీకు యాక్సిస్గా ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ని థ్రోన్ చేసాం విత్ సమ్ యాంగిల్ తీటా. ఇది ఆఫ్టర్ సమ్ హైట్ రీచ్ అయిన తర్వాత మ్యాక్సిమం హైట్ v ఈజ్ ఈక్వల్ 0 అంటే vy ఈజ్ ఈక్వల్ 0 అంటాం. అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫాల్ డౌన్ అవుతుంది, రీచెస్ ద గ్రౌండ్ పాయింట్. సో ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే హెచ్ మ్యాక్స్ అంటాం, రైట్? మ్యాక్సిమం హైట్ అంటాం. రేంజ్ అంటే ఏంటంటే ఆరిజిన్ నుంచి హారిజాంటల్ డిస్టెన్స్, ద హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ టు రీచ్ ద గ్రౌండ్ పాయింట్. సో దీన్ని రేంజ్ అని పిలుస్తాం. సో మనం ఎక్కడి నుంచి అయితే థ్రోన్ చేసామో అక్కడ నుంచి నేల మీద పడుతుంది కదా, సో ఎక్కడ దాకా అయితే పడుతుందో దాన్ని రేంజ్ అని చెప్తాం. ఈ రెండింటికి డెరివేషన్ చేయాలి మనం ఇప్పుడు. సో హెచ్ మ్యాక్స్ డెరివేషన్ చేయాలంటే ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ట్రావెల్డ్, ద వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ టు రీచ్ ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ 0. ఫైనల్ వెలాసిటీ 0 అయ్యేంత వరకు ఎంత వర్టికల్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్నే మ్యాక్సిమం హైట్ అంటాం, రైట్? సో ఒకసారి చూసినట్లయితే మనకి ఇందులో ఈ కాన్సెప్ట్లో కొన్ని రాద్దాము. ఇక్కడ ux ఈజ్ ఈక్వల్ u cos θ అనేది మీకు తెలియాలి, అండ్ uy ఈజ్ ఈక్వల్ y యాక్సిస్ పరంగా u sin θ అని తెలియాలి. ఈ రెండు తెలిస్తే మీకు, అండ్ పైకి వెళ్ళేటప్పుడు a ఈజ్ ఈక్వల్ మైనస్ g, డౌన్వర్డ్ అయితే ప్లస్ g, ఆ విషయం మీకు తెలిసిందే. నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఫైండ్ చేయాల్సింది హైట్, హెచ్ వాల్యూ. సో నేను లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేస్తాను. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ 2as. v² అంటే మీకు తెలుసు 0². ఎందుకు 0²? v ఈజ్ ఈక్వల్ ఫైనల్ వెలాసిటీ 0 ఎప్పుడు మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యేటప్పుడు. కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ u². u² అంటే ఏం చేయాలి, ఇక్కడ uy² రాసుకోవాలి. u సఫిక్స్లో y రాసి uy² ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ a అంటే ఏమవుతుంది, పైకి వెళ్తుంది ఆబ్జెక్ట్, మైనస్ g. s అంటే ఏంటి, మ్యాక్సిమం హైట్, హెచ్ మ్యాక్స్ అంటారు. సో ఇప్పుడు హెచ్ మ్యాక్స్ ఒకటి కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ చూసినట్లయితే uy² అంటే u sin θ, uy ఈజ్ ఈక్వల్ u sin θ కదా, u sin θ² ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 2g ఇంటూ హెచ్ మ్యాక్స్, రైట్? నాకు కావాల్సిన హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్, హెచ్ మ్యాక్స్ కావాలి కాబట్టి హెచ్ మ్యాక్స్ ఇటువైపు తీసుకొచ్చాను. ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. 2g ఇక్కడ చూడండి, u² sin² θ, దీన్ని హోల్ స్క్వేర్ చేసాం, u² sin² θ బై 2g అయిపోయింది. సో దిస్ ఈస్ ద హెచ్ మ్యాక్స్. సింపుల్ డెరివేషన్ అనమాట ఇది, రెండు స్టెప్లు, ఓకేనా? మ్యాక్సిమం హైట్కి డెరివేషన్ వచ్చేసింది. అండ్ రేంజ్, రేంజ్ ఎలా తెలుస్తుంది మనకి? ద హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ఆబ్జెక్ట్, ఓకేనా? ప్రొజెక్టర్ అనమాట హారిజాంటల్ డిస్టెన్స్. సో హారిజాంటల్ డిస్టెన్స్ని ఎలా రాయొచ్చు మనం? హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ప్రొజెక్టర్, రేంజ్ రాద్దాం. సో రేంజ్ని ఆర్ అనేటువంటి లెటర్తో డినోట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఈక్వల్ హారిజాంటల్ డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్. సో హారిజాంటల్ డిస్టెన్స్ కాబట్టి, హారిజాంటల్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్కి ఫార్ములా మీకు తెలుసు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం, వెలాసిటీ ఇంటూ టైం కదా జనరల్ బేసిక్ ఈక్వేషన్ డిస్టెన్స్కి, హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. సో ఇది మనం రాయాలి. ఈ టైం అంటే ఏంటి, ఇక్కడ హారిజాంటల్ వెలాసిటీ తెలుసు, ux అని తెలుసు. టైం ఏం చేస్తాం, క్యాపిటల్ T తీసుకుంటాం. మీకు తెలుసు క్యాపిటల్ T అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ లేదా టోటల్ టైం. సో టోటల్ టైం అంటే ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఒక్కసారి చూద్దాం డయాగ్రామ్ చూస్తే, ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ అనేది మనం థ్రోన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మ్యాక్సిమం హైట్ వెళ్ళాలి, మ్యాక్సిమం హైట్ నుంచి మళ్ళీ గ్రౌండ్కి రావాలి. అంటే ఇక్కడేమో స్మాల్ t టైమ్ ఆఫ్ అసెంట్ పడుతుంది, ఇక్కడికేమో టైమ్ ఆఫ్ డిసెంట్ పడుతుంది. ఈ రెండు టైంలు కలిపితేనే మనకి టోటల్ టైం వస్తుంది అనమాట. సో కాబట్టి మనం అక్కడ క్యాపిటల్ T బదులు రాయాలి, టోటల్ టైం క్యాపిటల్ T రాసుకోవాలి. క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ మీకు తెలుసు, ఇక్కడ రాసినట్లయితే ux బదులు u cos θ రాస్తాను, అండ్ క్యాపిటల్ T అంటే 2u sin θ బై g, 2u sin θ బై g. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా, ఎందుకంటే TA ఈజ్ ఈక్వల్ u sin θ బై g, అండ్ అలాగే TD ఈజ్ ఈక్వల్ u sin θ బై g. ఈ రెండు యాడ్ చేస్తేనే కదా మనకి క్యాపిటల్ T వచ్చేది, ఈ రెండు సమ్ చేస్తేనే క్యాపిటల్ T వస్తుంది. అంటే u sin θ ప్లస్ u sin θ ఏంటి, 2u sin θ. కాబట్టి 2u sin θ బై g, u sin θ బై g ప్లస్ u sin θ బై g, 2u sin θ బై g. ఇప్పుడు చూడండి u ఇంటూ u ఏమైంది, u² అయిపోయింది. సో 2u² లేదా డైరెక్ట్ రాసిద్దాం చూడండి, u ఇంటూ u u² అండ్ 2
ఇది ఇంటూ చేశాను 2 sin theta అండ్ cos theta మల్టిప్లై చేశాను బై g. ఒకసారి చూడండి 2 sin theta cos theta మనం sin 2 theta అని రాయొచ్చు. therefore u square sin 2 theta by g, u square sin 2 theta by g, this is the range కి ఈక్వేషన్ అన్నమాట. u square sin 2 theta by g. ఆల్రెడీ h max రాష్ట్రం మనం. h max కి ఫార్ములా ఏంటంటే మాక్సిమం హైట్ కి u square sin square theta by 2g వస్తుంది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. రెండింటికి వేరియేషన్ చూసుకోండి. ఓకేనా? ఇది డెరివేషన్. సో ఈ చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్కుల ప్రశ్నలు ఇవే అనమాట. వీటిలో ఏదైనా ఒక ప్రశ్న మీకు గ్యారంటీగా వస్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా ఇవి స్కిప్ చేయకుండా మొత్తం చూసుకోండి అండ్ రివైజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ చాప్టర్కి సంబంధించింది అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఛానల్లో కోర్స్ తీసుకోమని చెప్పండి, జాయిన్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ.